హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఇదిగోండి ఈ సంచిలో ఏముంది అమ్మా. ఒక అద్భుతమైన ఎపిసోడ్ చేయబోతున్నాం మనము. హాల్లోకి వచ్చేసాను, చూసారా? లైటు, కెమెరా, మైకు అన్నీ పెట్టుకున్నానండి. ఇంత బిల్డప్ దేనికి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా. ఈరోజు టైటిల్ అయితే మీరు చూసేశారు, కానీ టైటిల్ లోపల విషయం చాలా ఉందన్నమాట. సో ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి. క్రేజీనెస్ ఓవర్లోడెడ్ అంటారు చూడండి, అట్లుంటది మా ఇంట్లో. ఇదిగోండి ఈ సంచిలో ఏముంది, కానీ ఈ సంచిలో ఏముందో మనం చూసే లోపు ఫస్ట్ మా ఆయనకి ఫోన్ చేద్దాం. క్లాస్ పీకాలి ఈరోజు, బాగా క్లాస్ పీకాలి. క్లాస్ పీకే టైం, అందుకనే ఈరోజు ఫుల్ రెడీ అయిపోయా. ఫస్ట్ అయితే మనం కెమెరా ఆన్ చేసుకుందాము. ఓకే, మన కెమెరా ఆన్ చేసుకోవాలి. ఇదిగోండి రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మన యాక్షన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఉందిలే ముందు ముందు. ఇదిగోండి మా ఆయనకి ఫోన్ చేస్తున్నా, స్పీకర్లో పెడదాం. హలో, ఏం చేస్తున్నావు? కింద ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నా ఫోన్ లో. నేను బ్యాంక్ వచ్చాను యాక్చువల్లీ. కార్డ్ తీసుకున్నాను చెప్పి తీసుకుని ఇప్పుడే వస్తున్నావా? పైకి రావా, నీతో పని ఉంది. సీరియస్ ఏం లేదన్నా? అబ్బే, నీకు నాకు సీరియస్ ఏమి ఉంటుందిరా. పైకి రా నానా. ఓకే, వస్తున్నాడు. మామూలుగా ఉండదు ఈరోజు. షూ ఎపిసోడ్ ఒక లెవెల్ అయితే ఈ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మ్యాడ్నెస్ ఉండొచ్చండి, మెంటల్ ఉండొచ్చు, కానీ ఇంత మెంటలా, ఇంత పిచ్చోడా నా మొగుడు అన్నది నాకు తెలియదు అనమాట. పిచ్చి పీక్స్ అంటారు చూడండి, మా ఆయనకి పిచ్చి పీక్స్ అనమాట. సో ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకోవాలంటే ముందు ఆయన రావాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కెమెరా స్టాండ్ నుంచి తీసేసి రెడీగా కెమెరా హోల్డ్ చేసుకొని డోర్ దగ్గర వెయిట్ చేస్తా. లిఫ్ట్ దగ్గర నుంచి క్యాప్చర్ చేద్దాం. ఓకే, వస్తున్నాడు. హాయ్ అమ్ము. హాయ్ అమ్ము. హాయ్ అమ్ము. హాయ్ అమ్ము. దా దా దానన్నా దా. నీ మీద లవ్వు దా. అమ్మో, స్టాండ్ పట్టుకొని మరీ కష్టపడుతున్నాను. రా 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 రా. ఉంది, నీకుంది లవ్వు. నాకు నీ మీద చాలా లవ్ ఉంది. ఓకే, లైట్ కెమెరా యాక్షన్ 3 నడుస్తాయి నువ్వు లోపలికి వస్తే. ఏదో తేడాగా ఉందండి. చెప్పు నాన్న. ఏం చెప్పను? నీ ఫ్యూచర్ కనిపిస్తుందా నీకు? నీ ఫ్యూచర్ కనిపిస్తుందా నీకు? నీ గిఫ్ట్ ఇద్దాం మనము. నీ మీద ఎంత ప్రేమ అంటే నీకు గిఫ్ట్ ఇద్దామని. రెడీయా? చూసుకో గిఫ్ట్ ఏంటని. అప్పుడు ఇలా కింద పడేస్తాను అనమాట గిఫ్ట్ ని. చూడు చూడు చూడు, ఏంటి ఇవి చూడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. తప్పురా అన్న, తప్పు. ఎన్ని కింద ఇద్దాం నాన్న, కింద ఇద్దామా? ఈ రోజు నీ సన్ గ్లాసెస్ టూర్ చేద్దామని. టూర్ చేసేటప్పుడు సన్ గ్లాస్ ఇది చూడండి మీరు ఒకసారి. వదులు నువ్వు అసలుకి. ఇదిగోండి, కనిపిస్తుందండి మీకు? ఇవన్నీ కనిపిస్తుందా? కింద వేసేద్దామని అంటే డబ్బులు కనిపిస్తున్నాయి అనమాట. నాకు బాగా డబ్బులు కనిపిస్తున్నాయి నాకు. సో అందుకని స్టార్ట్ చేద్దాం ఈ ఎపిసోడ్. నెక్స్ట్ లెవెల్, నా భూతో నా భవిష్యత్తు. నేను ఇక్కడ అగారో గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్ కొనుక్కున్నానండి మన అమెజాన్ లో. చాలా అంటే చాలా కంఫర్టబుల్ అండ్ హ్యాండీ అనమాట. ఇది ఎందుకు కొనుక్కున్నానంటే ఇంక ఇప్పుడు దసరా దివాళీ కదండి. సో అన్ని కొంచెం కొనుక్కుంటే మన బెడ్, సోఫా ఇవన్నీ నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసేసి ఇక్కడ పవర్ ఆఫ్ అండ్ ఆన్ బటన్. ఇది వచ్చేసేసి రిలీజింగ్ అనమాట. అంటే ఈ బటన్ నొక్కితే
ఈ పార్ట్ అనేది ఇలాగా మీకు బయటకు వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసేసి డస్ట్ కలెక్టర్ అనమాట. మొత్తం డస్ట్ అంతా ఇక్కడికి అక్యూములేట్ అయిపోతుంది అండ్ చాలా ఈజీ అండి క్లీనింగ్. చూసారా ఎక్కడికక్కడ మీకు మొత్తం బయటికి వచ్చేస్తుంది చూడండి. దాని తర్వాత ఇది వచ్చేసేసి యూవీ లైట్ అనమాట అండి. యూవీ లైట్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ సైడ్స్ చూసినట్టయితే వెంట్స్ ఉన్నాయన్నమాట. సో మనకు అది కూడా చాలా ఈజీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని హ్యాండిల్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇలా పెట్టి మనం ఇలా మూవ్ చేసామంటే అలా నీట్గా స్టర్డీగా వెళ్తుంది అనమాట. అండ్ కార్డ్ కూడా చాలా పెద్దది ఇచ్చాడండి. సో దాట్ మన ఫుల్ బెడ్ క్లీన్ చేసేయడానికి మనకి మధ్య మధ్యలో మళ్ళీ ఒక ఎక్స్టెన్షన్ కార్డ్ మనము కనెక్ట్ చేసుకోకుండా పెట్టుకున్నామంటే హ్యాపీగా బెడ్ అంతా క్లీన్ అయిపోతుంది. ఇది వాక్యూమ్ క్లీనర్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ వచ్చేసేసి ఇది చూడండి, ఇది స్వివెల్ వీల్. ఇది వచ్చేసేసి వార్మింగ్ హోల్. మనకి ఇక్కడ నుంచి యూవీ లైట్ వస్తుంది కదా, ఈ లోపల బల్బ్ ఉందన్నమాట. ఆ బల్బ్ ని కవర్ చేయడానికి ఒక యూవీ లైట్ కవర్. ఇది వచ్చేసేసి ఎయిర్ ఇన్లెట్ అండి. అండ్ ఇది వచ్చేసేసి వైబ్రేషన్ బోర్డ్. ఇది వైబ్రేషన్ స్విచ్. సో ఇప్పుడు వచ్చేసేసి మనము మన బెడ్ క్లీన్ చేద్దాము. ఎంత డస్ట్ వస్తుంది ఏంటి లెట్స్ చెక్. చూసారా ఇక్కడ యూవీ లైట్ వస్తుంది. అండ్ స్లోగా చేయాలండి ఇది మనం చేసేటప్పుడు. ఎందుకునంటే అప్పుడే మనకి చక్కగా డస్ట్ అనేది క్లియర్గా పోతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం డస్ట్ ఉంది బెడ్ మీద. ఇప్పుడు ఇది మొత్తం దీనిలోకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుంది చూద్దాం. వచ్చేసింది దీని లోపలికి. అండ్ యూవీ స్టెరిలైజేషన్ కూడా జరుగుతుంది అనమాట. పిల్లోస్ క్లీనింగ్ అనేది చాలా కష్టం కదండి. సో ఇప్పుడు మనం పిల్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు దీంతో. అస్సలు ప్రాబ్లం ఉండదు. చూడండి సో ఇప్పుడు పిల్లో లోపల నుంచి మనం మట్టి బయటికి తీయాలనుకోండి. ఎందుకంటే ఇంకా కొంచెం లోపల వరకు ఉంది అని అనుకున్నప్పుడు మనము ఈ వైబ్రేషన్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే వైబ్రేషన్తో ఇంకా లోపల వరకు వెళ్ళి స్లోగా మూవ్ చేయాలండి. ఇక్కడ హెయిర్ కనిపిస్తుందా మీకు? ఇది కూడా ఇప్పుడు తీసేస్తుంది చూడండి మొత్తము. మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కదండి పిల్లోస్లో ఇంత మట్టి వస్తుంది మనం లోపల ఉంటాము అని చెప్పి. కానీ చూడండి ఎంత మట్టి వచ్చిందో. సో ఇప్పుడు నేను డైరెక్ట్ మ్యాట్రెస్ మీద కూడా పెట్టి మీకు చూపిస్తానండి. సో దట్ మీకు తెలుస్తుంది ఎంత డస్ట్ బయటికి వస్తుంది మనకి. అంటే బెడ్షీట్ మీద ఒకలాగా అండ్ దీని మీద ఒకటి. వైబ్రేషన్ కూడా ఆన్ చేస్తున్నా. చూసావా అమ్మో ఎంత మట్టి ఉందో. ఇది చూడండి ఎంత డస్ట్ ఉందో. మనకు తెలియకుండానే మన మ్యాట్రెస్లో ఇంత డస్ట్ ఉందన్నమాట. డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత ఎంత మంచిగా డస్ట్ అక్యూములేట్ అయిందో. సో అందుకే నేను ఈ అగారో గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్ అనేది ఆర్డర్ చేస్తున్నాను. ఎందుకునంటే మనం దీని మూలన ఏమవుతుందంటే మనకి తుమ్ములు లేకపోతే వీజింగ్ ప్రాబ్లమ్స్ డస్ట్ మూలాన అలర్జీస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ బై దిస్ వన్ అండ్ కీప్ ఇట్ ఎట్ హోమ్ సో దట్ మన ఇల్లు అనేది క్లీన్గా ఉంటుంది. సోఫా మీద కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా క్లీన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ డస్ట్ ప్యాన్ని క్లీన్ చేస్తామన్నమాట. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది మొత్తం ఇట్లాగా ఓపెన్ అయిపోతుందండి. చూసారా ఈ సైడ్స్లో ఎంత డస్ట్ చూసారా ఎంత ఉందో డస్ట్. సో చూసారా అండి ఇంత నీట్గా పెట్టుకునే నేను కూడా ఇంత ఉన్నా కూడా లోపల చూడండి ఎంత మట్టి వచ్చిందో. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇంక ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. మనము ఎక్కువ డస్ట్ ఉంది అంటే వాష్ చేసుకోండి. ఇప్పుడు ఏంటి అని అంటే నీట్గా ఇలాగా క్లీన్ చేసేసుకోవచ్చు. కంటైనర్స్ని వాష్ చేసే పని అయితే మాత్రం ఫుల్ డ్రై చేయాలన్నమాట. లేదు అంటే ఇలాగ నీట్గా మనము డస్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. సో నేను ఎందుకు ఇంత క్లియర్గా చూపించానంటే ఈ వీడియో అందరికీ తెలుస్తుంది కదా నీట్గా అసలు ఎంతవరకు అంటే మనం వాడే రూపాయి నిజంగానే వర్తా కాదా అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకని డెఫినెట్గా మీరు కూడా కొనుక్కొని ఈ దసరా దివాళీ మంచిగా క్లీన్ చేసేసుకోండి ఇంటిని. ఓకేనా? ఏం చేద్దామనా నీ సన్ గ్లాసెస్ టూర్ చూపిద్దామని జనానికి. అంటే ఎవరికైనా సన్ గ్లాసెస్ ఉంటాయి, పిచ్చి ఉంటుంది. కానీ మా ఆయనకి పిచ్చి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు తెలుసా మేము శ్రీశైలంకి వెళ్ళి కూడా 100 రూపాయల్లో కలద్దాలు కొనుక్కున్నాం. మేము యూఎస్కి వెళ్ళి కూడా $1 కలద్దాలు కొనుక్కున్నాం. ఇట్లాంటివి చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదేంటి అన్న అయ్యో ఓడి ఖాళీగా ఉండిపోయిందండి. ఇదిగోండి పాపం ఎక్కడుందో ఏంటో బిడ్డ. దొరుకుతుంది ఇదిగోండి. అయ్యో ఏర్కో
ఏంటి చెప్పర్లేదు సన్ గ్లాసెస్ టూర్ అన్న బానే ఉంది. నాకు భయం వేసింది ఎక్కడ క్లీన్ చేస్తావో మొత్తం అన్ని. నాకు ఐడియా ఇచ్చావు. యాక్చువల్లీ ఏంటంటేనండి దీనిలో చాలా వరకు ఇంద్రాకి గిఫ్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా యుఎస్ నుంచి వచ్చినా, లేకపోతే తిను యుఎస్కి వెళ్ళినా, వాళ్ళ మరదలు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఏం కావాలి? షూ, సన్ గ్లాసెస్, పర్ఫ్యూమ్, ఈ మూడేనమాట. నేను ఏం అడగాలనుకుంటున్నానంటే నిన్ను, అసలు వీటిలో నీకు గుర్తుందా ఏది ఎప్పుడు ఎక్కడ కొనుక్కున్నాం అన్నది? మినిమం థింగ్స్ నాకు గుర్తు రావాలి, నాకు గుర్తు చెయ్యాలి. నువ్వు చిన్న ఎగ్జాంపుల్, ఇది అసలు ఎప్పుడు కొన్నాం నాన్న? చూసా, అయ్యో నిజమే కదా, ఇదిగోండి. ఇంకా ట్యాగ్ కూడా తీయని కళ్ళద్దాలన్నమాట. చూసారా, ఇలాంటి వాటికి మా ఆయన ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మన జర్నీ. నేను ఒక్కటి చెప్తాను, నిజంగా అండి ఇది చాలా అన్యాయము. నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు. అట్లీస్ట్ ఇలాంటి చేసే ముందు ఒక ఫోన్ కాల్ చేసి మన సన్ గ్లాస్ టూర్ చేద్దాము, డిఫరెంట్గా చేద్దామని అంటే అట్లీస్ట్ నేను వచ్చి సర్దుకోవటమో చేయటమో అలా చేస్తా. ఏంటిది ఇలా పడేసేసి నన్ను మొత్తం ఇప్పుడు నన్ను పెట్టమంటుంది వరుసగా. ఎంత పెద్ద పని తెలుసా ఇది? కొనుక్కున్నప్పుడు ఎంత పెద్ద పని. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇమీడియట్ గా ఫాస్ట్ గా టైం ల్యాప్స్ లో మొత్తం నీట్ గా సర్దేసేయి, అన్ని పెట్టేసేసేయి. చాలు, రెడీ. ఓకే, నన్ను చూడు, నన్ను చూడు. ఒకవైపు కాదు, రెండు వైపులు చూడు. రౌండ్ గ్లాసెస్ ఉన్నాయి కదా, మళ్ళీ మొన్న ఎందుకు అడిగావు నన్ను? ఇది గోల్డ్ ఫ్రేమ్ అయింది. నాకు టోటల్ గా బ్లాక్ కావాలి అని చెప్పి నాకు ఈ నెయిల్ పాలిష్ చేసి ఇచ్చేసేస్తా. ఇది సూపర్ స్టైల్ రా, నీ స్టైల్ చూసి. ఇది తెలుసా, బిజినెస్ క్లాస్ లో వెళ్ళినప్పుడు ఒకసారి ఈ బ్యాగ్ వచ్చింది అనమాట. దానిలో నేను ఏం చేస్తానంటే ఇలా ప్లెయిన్ గ్లాసెస్ అన్ని జాగ్రత్తగా పెట్టుకుంటా. ఇలానే ఒక బాక్స్ పడేసావు, గుర్తుందా నువ్వు? ఒక బాక్స్ అలా ఎంత ఎన్ని థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ఇది పోయింది? 80,000. ఇవి వచ్చి నేను ఎప్పుడన్నా ఈవినింగ్స్ వెళ్ళినప్పుడు ప్లెయిన్ గ్లాసెస్ అనమాట. ఇచ్చేసావా? ఇక్కడ నాది నా గ్లాసెస్ అంటది. మామిడి గ్లాసెస్ కూడా దీనిలో వచ్చాయండి. మామిడి గ్లాసెస్ కూడా నా దానిలో వేసేసి, నువ్వు నీ గ్లాసెస్ కూడా దానిలో వేసేసి లోపల పెట్టమ్మా. తొక్కలో గ్లాసెస్ సార్, మీ అంత పెద్దోళ్ళం కాదు సార్, ఏదో తొక్కలో బ్రాండ్ వేసుకుంటాము. మీ అంత బ్రాండెడ్ పర్సన్ కాదు సార్ నేను. నీ ఫేస్ లో మురిపం చూస్తుంటే నాకు ఎంజాయింగ్ దిస్, నీ కళ్ళద్దాలు చూసుకొని. సో చెప్పండి. ఇవి నా సన్ గ్లాసెస్ అండి. ఇంకా లోపల కొన్ని ఉన్నాయి, నేను చూపించిన. తీసుకొని రా, మొత్తం తీసుకొని వచ్చి పెట్టు, మొత్తం తీసుకొని రా. ఇంకా ఈ డబ్బా నువ్వు బయటకు రాలేదు. ఇది చూడండి, ఏం చేసుకుంటారండి ఇన్ని గ్లాసెస్? నాకు అర్థం కాదు అసలుకి. వచ్చాడండి బాబు, ఇంకా తెచ్చిడు వస్తున్నాయి, తవ్వకాల నుంచి బయటకు వచ్చినట్టే వస్తున్నాయి మా ఇంట్లో. $1 ఏమమ్మో, అమ్మో $1 కలకలేదు నాన్న. దాని స్టోరీ చెప్తున్నా, దాని స్టోరీ నేను చెప్తా. ఈ కలద్దాలు ఉన్నాయి కదండి, బ్లూ, ఇదిగోండి పింక్, ఇదిగోండి లావెండర్. దీని యొక్క అద్భుతమైన స్టోరీ నేను మీకు చెప్తా. మేము మొన్న యుఎస్కి వెళ్ళినప్పుడు, మేము ఆర్కెన్సాస్కి వెళ్ళాం చూడండి, నవ్య అండ్ రాహుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగానే ఊరికి అలా తిరుగుతుంటాం కదా, అలా డాలర్ స్టోర్కి వెళ్ళాం. డాలర్ స్టోర్కి వెళ్తే వాట్ నానా నువ్వు, అమ్మో ఈ ముఖం నాకు ఇంత మంచిగా కనిపిస్తుందాము, ఇంత అది కనిపించాలనే కదా నువ్వు నాకు అది కొనిచ్చావు, చెప్తున్నా వాళ్ళకి. అయితే $20 అనుకుంటండి ఇది, లేకపోతే $1.50, ఐ డోంట్ రిమెంబర్. ఇవి రీడింగ్ గ్లాసెస్ అనమాట. నేను అన్నాను, నాకు ఎందుకు నాన్న, నేను ఇండియాకి వెళ్ళి నేను శుభ్రంగా గ్లాసులు చేయించుకుంటాను, నా గ్లాసులు నాకు బాగానే ఉన్నాయి కదా అంటే, లేదు ఇవి కలర్స్ ఉన్నాయి, పైగా $1. ఆడికి వెళ్తే మనం 13-14 వేలు అయితే కానీ కళ్ళద్దాలు కొనుక్కోలేవు నువ్వు. రీడింగ్ గ్లాసెస్ అని చెప్పి నాకు ఇది కొనిపించాడు. ఇది మా చెల్లిని చెప్పింది తెలుసా. సరే కొనిచ్చాడు కదా మా ఆయన, చాలా గొప్పోడు, నాకు ఇలాంటివి కొనిచ్చాడు అనేసి 3 నేను కూడా పిచ్చిదాన్ని వేసుకొని వచ్చేసా. న్యూ జెర్సీకి వచ్చిన తర్వాత మా చెల్లికి చూపించా, మీ బావి ఇలాంటిది కొనిచ్చాడు.
పిచ్చానే ఏది పడితే అది కొనుక్కుంటారా అని అంది. ఏమి అని అన్నా, ఇవన్నీ క్వాలిటీ ఉంటాయని అని అంది. అంటే ఏమోనే మీ బావ అన్నాడు అని అన్న. తీరా చూస్తే మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఈ సైడ్ నుంచి ప్లాస్టిక్ కూడా ఊడిపోస్తాను. చూడండి కనిపిస్తుందండి మీకు, ఇది చూడండి ఇలా మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. చూసారు బాగా చూడండి మీరు. మా ఆయన నాకు ఇలాగ డాలర్ వస్తువులు కొనిస్తుంటాడు అనమాట. ప్లీజ్ నేను సరదాగా టైం పాస్ కోసం. టైం పాసా? నాకు కళ్ళు పోయాయి అనుకోండి. ఎవరు అయ్యో అయ్యో అమ్మో అయ్యో ఇది ఊడిపోయి. టూ మచ్ కదా, నీకు అసలు నిజంగా రెస్పెక్టే లేదాను. డబ్బు అంటే రెస్పెక్ట్ లేదు. డాలర్ అంటే you know how much is dollar? You know how much is dollar? I know 89 rupees. 89 rupees. కానీ మరి అమ్మో ఇది నేను లోపలే ఈ రోజే అమ్మో ఓపెన్ చేశాను. నేను నాకు తెలియదు. ఇలాగే పెట్టుకో, ఇది లేకుండానే చదువుకునేటప్పుడు ఇలాగే పెట్టుకుని. అమ్మో ఎంత సైట్ ఉందండి బాబు, చాలా సైట్. ఇదిగోండి +2 మళ్ళీ అక్కడ ఉంటాయి అన్నమాట. సరే అమ్మో అలాగే పెట్టు. మా ఆయన చెప్పారు కనిపిస్తుంది అది బాగా. ఈ కంటికి అంటుకుపోయింది అమ్మో. ఎలా చూడాలి నేను చెప్పండి? ఎలా ఓ పని చేస్తానండి, దీనికి టేప్ వేసుకుంటా. ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు పజిల్ లాగా అమ్మ నీకు. నేను నిజంగానే అండి తన దగ్గర మంచి స్పెక్స్ ఉంది, చాలా మంచి స్పెక్స్ ఉంది యాక్చువల్లీ. నీ దగ్గరే సైడ్ గ్లాసెస్. ఇంకెన్ని చెప్పినా వేస్ట్ నాన్న, ఇరిగిపోయే కలద్దాలు. ఎన్ని చెప్పినా వేస్ట్. అదేంటంటే పేపర్ చదువుకోవడానికి కానీ బుక్ చదువుకోవడానికి ఎవరు చూస్తారు ఇంట్లో? పెట్టుకుని చదువుతారు. దాంట్లో రేబాన్ ఇంకోటి ఉండాలి కదా, ఏమైంది? దీంట్లో రేబాన్ ఇంకోటి ఉండాలి కదా. ఫస్ట్ నేను కొనిచ్చిన రేబాన్ ఇదే రేబాన్, ఇది కాదు. ఓవల్ షేప్ ఒక రేబాన్ ఉండాలి, ఏమైంది? అది పోయింది కదా. పోయిందా? అదే దాంతో పాటు పోయింది. ఒకసారి అండి లిటరలీ మా ఆయన ఇలాంటి పెద్ద బాక్స్లో అన్నమాట, టామీ హిల్ ఫిగర్, దాని తర్వాత ఇంకేమేం బ్రాండ్స్, అర్మానీ, దాని తర్వాత ఇంకోటి ఏవో 3-4 రేబాన్, ఇలాంటివన్నీ ఒక 4-5 ఉన్నాయిగా. పార్టీకి వెళ్ళాను ఫ్రెండ్స్. సో నా కార్లో 3 ఎక్కారు, ఆ 3 తాగున్నారు అనమాట. సో వెనక సీట్ లో యాక్చువల్లీ బాక్స్ పెట్టుకుని ఉంటాను నేను ఎప్పుడు. అన్ని ఒకే చోట ఉంటాయని పెట్టుకుంటాను. నేను వెళ్ళి ప్లేస్ ని బట్టి నేను గ్లాసెస్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. అలా అని నేను ఒక బాక్స్ లో ఒక 5-6 గ్లాసెస్ మొత్తానికి అన్ని మంచి బ్రాండెడ్ అర్మానీ అన్ని కూడా డ్రాప్ చేస్తాం కదా ఫ్రెండ్స్ ని. దిగుతున్నప్పుడు వాళ్ళు జారుకుంటూ దిగారు. అలా కింద పడిపోయి ఉండొచ్చు అది. తర్వాత ఇంటికి వచ్చి మార్నింగ్ చూసుకుంటే లేవన్నమాట. నా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను, నా గ్లాసెస్ కనిపించట్లేదు అని అంటే, మేబీ అక్కడే ఐ థింక్ ఎల్బీ నగర్ అక్కడ మొత్తం జారుకుంటూ ఒక్కొక్కరు అలా అలా దిగి పాటు కళ్ళద్దలు కూడా జారేసారు అనమాట. ఎవరు దొరికాయో వాళ్ళు అదృష్టవంతులు. ఇప్పుడు నేను అటు వెళ్తా, వెళ్ళి ఒక్కొక్క కలర్ అక్కడి నుంచి చెప్తా, దాని స్టోరీ చెప్పు. ఓకే ఓకే చలో. ఫస్ట్ వచ్చేసేసి ఆ బ్లూ గ్లాసెస్ డబుల్ ఇది ఈ బ్లూది వీతో స్టార్ట్ అవుతుంది ఆ బ్రాండ్. ఇక్కడైతే సరిగ్గా కనిపించట్లేదు, కూడా లేదు మనకి, గుర్తులేదు. ఇదైతే నేను కాల్కటా ఎయిర్పోర్ట్ లో వెళ్ళి మరీ బాగుందని చెప్పి కొనుక్కున్నాను అనమాట. అని పెళ్లి టైంలో బాగుందని. ఇది మీరు చూస్తే నేను ఆదివారం పరివారం షోలో ఒకసారి పెట్టుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇది, వెరీ నైస్ కదా. బాగుందా? సో అదనమాట. నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన గ్లాసెస్ ఎప్పటికీ కూడా. ఇది చాలా అంటే చాలా ఇష్టమైన బ్రాండ్ అండ్ నాకు బాగుంటుంది అని అనుకుంటాను. పార్టీస్, పెద్ద పెద్ద పార్టీస్కి వెళ్ళినప్పుడు నేను ఇది యూజ్ చేస్తుంటాను. చెప్పు. ఏ మాటకి ఆ మాట నేను తిట్టుకుంటూ కొన్నా, లేకపోతే నీ దగ్గర ఈ వస్తువులన్నీ ఉన్నాయని తిట్టుకున్నా, నాకు నచ్చేది ఏంటంటే కలగలు ఇచ్చారు బాగుంటాయి. థ్యాంక్ యూ. సన్ గ్లాసెస్ అంటే నీకే. ఇది వచ్చి నేను మన యూఎస్ వెళ్ళినప్పుడు న్యూయార్క్ వెళ్ళాను కదా ఒక్కడే, గుర్తుందా? నేను ఎక్స్ప్లోర్ చేశానని చెప్పాను కదా. న్యూయార్క్ వెళ్ళినప్పుడు నేను ఒక్కడే కొనుక్కున్నాను అనమాట. ఇది మరదలు అయితే మరదలు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, వాడు నా కొడుకు, వాడు కూడా అన్నాడు, వాట్ నువ్వు ఈ బ్రాండ్ కొన్నావా, ఇది ఎంత కాస్ట్లీ తెలుసా నీకు? సో ఇది వచ్చి నేను మొన్న క్రిస్మస్ కి నా మరదలు, నేను యూఎస్ లో ఉన్నప్పుడు నా మరదలు నాకు గిఫ్ట్ ఇచ్చింది. చాలా మంచి బ్రాండ్,
బ్రాండ్ నేమ్ చెప్పొద్దని మావాడు చెప్పింది ఇప్పుడే. అంటే ఎక్కువ బ్రాండ్స్ చెప్పేసాం యా బాగోదు మనకి. అంటే ఇది ఆల్రెడీ మనం ఇందాక పోయిందని చెప్పాం కదా అర్మానీ. ఇది అర్మానీ అండి, ఇది ఒకటి మాత్రం చెప్తాను. యా దీనికి ఒక మంచి కామెడీ ఉంది యాక్చువల్లీ. నేను షాప్కి వెళ్ళినప్పుడు ఇది ఇది లేడీస్ లా ఉంది కదా స్పెక్ట్స్, ఏంటిది అని అంటే కాదు సార్ అది యూనిసెక్స్ సార్, ఎవరైనా వాడచ్చు అన్నాడు. వాడు చెప్పింది నమ్మేసి తీసుకున్నాను అనమాట. తీసుకున్నట్టు మా ఇంటికి వచ్చిన తర్వాత అరే ఏంట్రా ఈ గ్లాసెస్ ఇది తీసుకుని బయటికి వెళ్తామని మా ఆవిడ నన్ను తిట్టింది. మా ఆవిడికి పనికి వస్తుంది కానీ నాకు పనికిరాదు. ఇది యాక్చువల్లీ లేడీస్ గ్లాసెస్ అండి. యూనిసెక్స్ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కళ్ళద్దాల విషయంలో ఎవరైనా నీకు ఏదైనా చెప్పి అమ్మేసి కొనేసుకుంటావు. వాడికి అర్థమైంది బకరగాడు దొరికాడు నాకు అనేసి. యూనిసెక్స్ అనగానే ఆటోమేటిక్ గా ఓకే సైడ్ లో కట్స్ ఉన్నాయి. ఈ సైడ్ లో కట్స్ తర్వాత నాకు నువ్వు చెప్పావు సైడ్ లో కట్స్ ఉంది, అసలు ఏంటి బాగాలేదు అని చెప్పి నేను వాడతా ఉంటాను. అందుకని ఇది వాడుతూ ఉంటావు. అండ్ మై ఫేవరెట్ గ్లాసెస్ ఇది. అన్ని నీ ఫేవరెట్ నాయనా, ఏది నీ ఫేవరెట్ గా చెప్పు నాకు. యాక్చువల్లీ ఇది కూడా గెస్సాము. ఇందాక పెట్టుకుంది టామీ హిల్ఫిగర్, ఇది గెస్. చూసావా ఇంకా ఇవన్నీ వేసుకోవాలి. యాక్చువల్లీ నేను అదిగో ఇది వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో నేను పెట్టుకుంటాను అనమాట. ఈవినింగ్ ఫంక్షన్ గ్లాసెస్, ఈవినింగ్ గ్లాసెస్ అనమాట ఇవన్నీ కూడా. వీటిలోనే నాకు ఇంకా ఇష్టమైంది వచ్చేసి ఇది కూడా బ్రాండెడే. నేను ఏ బ్రాండో చెప్పను, ఇది చాలా ఇష్టం నాకు. సో ఇదొకటి. అండ్ అస్సలు ఇంకా నేను ఫార్మల్స్ వేసుకున్నాను, ఎప్పుడైనా ఫార్మల్స్ వేసుకున్నాను అనుకో ఈ ప్లెయిన్ గ్లాసెస్ పెట్టినంత ఎలా ఉంది సూపర్ కదా, క్యూట్ గా. సో అదనమాట. సో ఇవన్నీ కూడా నా గ్లాసెస్ అండి. అసలు నేను ఒక మాట చెప్పినా చెప్పు. ఇన్ని కళ్ళద్దాలు నేను మొత్తం నువ్వు వేసుకునేది చూపించాలి అంటే ఎప్పుడు అవుతుందమ్మా ఎపిసోడ్ చాలా పడుతుంది కానీ ఇది అసలు ఇంకా వాడలేదు అనుకుంటా కదా అమ్ము. ఇది కదా కొత్తది అనుకుంటా, నేను ఎప్పుడు చూడలేదు ఏంటి అసలు కదా నిన్ను వేసుకోవడం కూడా నేను చూడలేదమ్ము. బాగుందా అసలు కలర్ ఎంత బాగుంది, అసలు ఎందుకు వేసుకోవాము? యు ఫర్గాట్. అది చూడండి ఎంత పెచ్చో నిజంగానే. ఈ కళ్ళద్దాలు కూడా నువ్వు ఎప్పుడు వేసుకోలేదాము. ఈ కళ్ళద్దాలు ఇవి కూడా ఎప్పుడు వేసుకోలేదు, కొత్తవి. ఎలా ఉందండి? సో మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ బాక్స్ లో మీరు మెసేజ్ చేయండి, ఏ కళ్ళద్దాలు బాగున్నాయని చెప్పండి. అండ్ ఇంకేమున్నాయి. అండ్ రోజు నేను రెగ్యులర్ గా మీరు చూసేది నా గ్లాసెస్ వచ్చేసి ఇదనమాట. అసలు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మార్నింగ్ డే టైమ్ లో నేను పెట్టుకుని వెళ్తాను, ఎందుకంటే క్లియర్ గా ఉంటుంది విజన్. అండ్ నాకు చాలా ఇష్టమైంది, ప్రతి డ్రెస్ మీద సూట్ అవుతుంది. నేను రీల్స్ చేసినా గానీ ఏం చేసినా కూడా ఈ గ్లాసెస్ మాత్రం అసలు తీను. అసలు ఇది మెయిన్. ఇది స్క్రూ లూజ్ అయిందమ్ము, టైట్ చేయించాలి. చూడు కదా, నైస్. అమ్ము నీట్ గా టేబుల్ మీద నీట్ గా సర్దు. ఈ బాక్స్ ఓపెన్ చేయట్లేదు ఏంటి నువ్వు? చెప్తాను, ఆ బాక్స్ సంగతి ఒక మ్యాటర్ ఉంది. ఇది నా బర్త్డేకి మా ఆవిడని అడిగాను, నాకు కొంచెం ప్లెయిన్ గ్లాసెస్ కావాలి అని అడిగితే అక్కడికి వెళ్ళగానే ఇది కూడా పెద్ద బ్రాండే, బట్ యాక్చువల్ అనమాట ఈ గ్లాసెస్ ప్లెయిన్ గ్లాసెస్ నాకు చాలా బాగా సూట్ అవుతామని చెప్పి తీసుకున్నాను, బ్లూ గ్లాసెస్ అనమాట. సో దీనికి వాడు ఇంకా రకరకాలు ఇచ్చాడు. ఎలా అంటే ఇది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉందా, దీనికి ఏం లేదు. ఓకే, స్టిక్ ఆన్ చేసేయచ్చు. ఇంకో కలర్ ఉంది, ఇదిగో చూపించు. తీయకర్లా 3 పెట్టుకోవచ్చు, ఏం కాదు. చూడు అప్పుడు 3 కలర్ సైడ్ నుంచి ఇలా 3 కలర్స్ లైన్ కనిపిస్తుంది. అండ్ ఇలా ఉంటుంది. మనకు వద్దనుకుంటే ఇది తీసేయచ్చు,
చిన్నపిల్లలాగా అడుగుతాడండి. ఈ రెండు నువ్వు అని చెప్పలేదు నేను. సో ఇదిగోండి సర్దాడు నీట్గా మొత్తం ఈయన కలద్దాలు. నా పిచ్చి మొగుడమ్మ. అమ్మయ్యా ఫైనల్లీ నీ కోరిక తీరిందా? నా కోరికలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది నిజంగా చెప్తున్నా నేను. ఏం చెప్తున్నా? ఒక రకంగా నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా గ్లాసెస్ నా సన్ గ్లాసెస్ అని మీకు చూపించినందుకు. అలా అనిపించింది. కానీ మీరు చూసి మళ్ళీ మీరు అంటే నేను వాళ్ళు అడిగారు కదా నీ ఫేస్ ఎంత ఉందమ్ము నా కళ్ళద్దాల్లో నుంచి, ఎంత ఉన్నావు నువ్వు. అది 2+ అమ్ము. ఎలా కొనిచ్చావో ఏంటో తెలియట్లేదు ఇంకా కూడా నాకు. తీసే ఇరిగిపోయింది. సరే కానీ ఇప్పుడు విషయం ఏంటంటే నెక్స్ట్ ఇంకా చాలా రకాలు వస్తాయండి మా ఆయన వీడియోలు. వద్దండి బాబోయ్, నేను అసలు ఇది నిజంగా చెప్తున్నాను, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఈ వీడియో చేస్తావు. ఇంకా అసలు $1 కళ్ళద్దాలు మొన్ననే అండి ఇరిగిపోయాయి కదమ్ము. US లో $1 కొన్నాడు. అప్పుడు కూడా నేను అన్నాను నీకు ఏం అవసరం నాన్న $1 అని అంటే, మనం పెట్టుకుంటే తెలుస్తుందా అండి మనం బ్రాండ్ వాడేమా $1 వాడేమా అని చెప్పి. మనం అది పెట్టుకుని బయటికి వెళ్తే కళ్ళు పాడైపోతాయేమో అని నాకు భయం. కళ్ళతో చెలగాటం ఆడకూడదు కాబట్టి నేను కొంచెం భయపడతా. ఈ శ్రీశైలంకి అలా వెళ్తాం కదండి, బయట రోడ్డు మీద వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా అవే కాదు కాదు, ఇవన్నీ బ్రాండెడ్, సెపరేట్ ఉంటాయి మళ్ళీ అలాంటివి కూడా మాకు ఉన్నాయి. చూపించుకోలేం కాబట్టి కొన్ని చూపించుకోవట్లేదు అనమాట. ఏం చేస్తానులేండి, మా కర్మ ఇట్లా ఉంది రోజు. నాకు నిజంగా అండి నాకు అనిపిస్తుంది రకరకాల పిచ్చి ఉండొచ్చు మనుషులకు, కానీ షూ పిచ్చులు, పర్ఫ్యూమ్ పిచ్చులు, కళ్ళద్దాల పిచ్చులు ఏంటో ఇవన్నీ నాకు అర్థం కాదన్నమాట. ఎపిసోడ్ అయిపోయింది, మా ఆవిడ అనుకుంది చేసేసింది. ఈ రోజు అయితే మా ఆయన పిచ్చి నా మొగుడు ఒక పిచ్చోడు, పిచ్చి నా మొగుడు అనుకోవాలి, ఏమనుకోవాలి టైటిల్ అదే. నా మొగుడి పిచ్చి నా పిచ్చి మొగుడు అని పెడతా బాగుంటది కదండి టైటిల్. మీరు చూసి నిజంగానే మా ఆయనకి పిచ్చా కాదా అన్నది మీరు దయచేసి కింద నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయాలి. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట, నేను కాకుండా ఇంకెవరైనా మా ఆయన జీవితంలో వచ్చుంటే ఈ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆవలింతిస్తున్నావు ఏంటి, వస్తుంది ఈ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అన్ని ఎవరు తీర్చరు అనమాట. ఇది నేను ఒక్కదాన్నే చేయగలను. ఎందుకునంటే బికాస్ ఐ లవ్ హిమ్ అ లాట్, హీ ఈజ్ మై డార్లింగ్. నా బంగారు కొండ మా ఆయన, అంతే. ఫైనల్ గా ఇది నా పిచ్చి మొగుడు, నా బంగారు మొగుడు. అమ్మ ఇప్పుడు నార్మల్ గా కనిపిస్తుంది, కళ్ళద్దాలు పెడితే ఇంత ఉందా తెలుసా నీకు? ఏది పెట్టినాను అమ్మ పెట్టుకోండి చూడమ్మ. కాదు అవును నిజంగానే ఏంటిది అమ్మో చూసావా? అవును ఇంత ఉంది ఫేస్. మరి ఇలాంటి సైట్ ఉందా నీకు? నాకంత సైట్ లేదు ఆయన, లేని సైట్ కొనిపించేస్తావు పర్లేదు, ఫ్యూచర్ లో పెరిగితే పనికొస్తుంది. నాకు 1.25 మా ఆయన నాకు 2 కొనిచ్చాడు. ఇదిగోండి 2 కొనిచ్చాడు నాకు. ఎందుకు నాన్న మనకి 2 అంటే ఫ్యూచర్ లో 2 పెరుగుద్ది కదా నాన్న అని అన్నాడు. ఏమనాలండి నేను మా ఆయన్ని. ఇంకో పిచ్చోడు కాకపోతే ఏంటి నా మొగుడు పిచ్చోడు కాకపోతే నా మొగుడు ఏంటండి, అందుకే నా మొగుడు పిచ్చోడు. సరేనండి, అయితే ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు ఉంటుంది, ఇది మా నచ్చుంటుంది అని మేము అనుకుంటున్నాం. మా పిచ్ ఎపిసోడ్ మీకు నచ్చుంటుంది, అప్పుడప్పుడు పిచ్ ఎపిసోడ్లు కూడా చేయాలి. సో ఈ పిచ్ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయి ఉంటే, నా పిచ్చి మొగుడు మీకు నచ్చినట్టు అయి ఉంటే దయచేసి మా నీలిమేఘాల్లో ఛానల్ నా పిచ్చి మొగుడు నా బుజ్జి పిచ్చి మొగుడు మీకు నచ్చినట్టయితే మా నీలిమేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నా పిచ్చి మొగుడు తీసేసాను నాన్న, దిష్టి కూడా తీసేసాను. ఇంకోకేనండి, మరి ఉంటాను. మరి వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు టాటా బాయ్, లాట్స్ ఆఫ్ లవ్, బై గైస్. అయాన్స్ అంటే అదొక రకమైన ఇష్టం నాకు చాలా. ఎందుకనంటే ఈరోజు ఇలా రెడీ అవ్వాలనిపించింది. నేను అయాన్స్ బర్త్డే పార్టీకి వెళ్తున్నా.